నోరూరించే గారెలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మళ్ళీ వీడియోస్ మీ ముందటికైతే తీసుకురాగలుగుతాము. మొత్తానికైతే ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో చూసేద్దాము. పదండి. బొబ్బర పప్పు అయితే రాళ్ళు లేకుండా చూసుకొని నేనైతే మంచిగా నీట్గా గాలించుకొని 2 గంటలు అయితే బొబ్బర పప్పు నానబెట్టుకున్నా. చూడండి ఈ విధంగానైతే వచ్చింది. మంచిగా ఎక్కడ కూడా చిన్న రాయి కూడా తగలకుండా. ఇది నాటు పప్పు, అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పు అన్నట్టు, షాప్లో కొనుక్కొచ్చింది కాదు. కాబట్టి మంచిగా మిక్సీ పట్టుకున్నా. నేను మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం మధ్యలో పప్పులు కనిపించే విధంగా అయితే మిక్సీ పట్టుకున్నా. మిక్సీ పట్టుకొని మనం రోట్లో నూరుకున్నా బాగుంటుంది, కానీ ఇప్పుడు అంత ఓపిక రోట్లో నూరే అంత ఎవరికి అంత టైం కూడా ఉండట్లేదు కదండి. కాబట్టి మామూలుగానైతే ఫస్ట్ మిక్సీ పట్టుకొని కొంచెం కచ్చపచ్చగా పట్టుకున్నా. ఇప్పుడైతే కొత్తిమీర తుంచి వేస్తున్నా. నేను ఇక్కడ కట్ చేసి వేయట్లేను, ఎందుకంటే తుంచి వేస్తున్నా. కొత్తిమీర తుంచి వేస్తే స్మెల్ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే మనం ఇట్లా నలిపినట్టు తుంచుతాం కాబట్టి మంచిగా రాపిడి అయ్యి కొత్తిమీర వాసన మంచిగా గారెలకు పడుతుంది. చూడండి ఇప్పుడు కరివేపాకు అయితే కోసుకొని వేసుకుంటున్నా, ఎందుకంటే అది తుంచడానికి రావట్లేదు. మధ్యలో పెద్ద ఆకులు పడుతున్నాయని కత్తితో అయితే కట్ చేస్తున్నా. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా వేసుకోవాలి. ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి గారెలు. కరివేపాకు తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఇట్లా గారెలల్లో ఎక్కువ వేసుకుంటే మంచిగా మనకు తెలియకుండానే తినేస్తాము. ఇప్పుడు ఇలా కొంచెం జీలకర్ర వేసుకుంటానా, కొద్దిగా కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో పచ్చిమిరపకాయలు, మన కారం ఎంత వేసుకుంటామో అంత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి దంచుతున్నా. చూడండి పచ్చికారం వేస్తేనే గారెలు బాగుంటాయి. ఇంకో ఈ విధంగా ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 3 కలిపి ఈ విధంగా రోట్లో దంచుకున్నా. కొంచెం పచ్చగా దంచుకున్నా. ఒక్కసారి అయితే కలుపుదాం. మొత్తం అంతా పట్టే విధంగా ఒకసారి అయితే కలుపుదాం. ఉల్లిపాయలు కూడా కొంచెం మధ్యలో కనిపించే విధంగా నూరుకోవాలి. మిక్సీ పెడితే మొత్తం ఒకసారి మెత్తది పేస్ట్ అవుతుంది, అందుకే పట్టాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైద్ది మళ్ళీ. అంతే. ఇప్పుడు గారెలు అయితే వేద్దాం. ఈ విధంగా పిండిని కొద్దిగా తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని గారెలాగా వేసుకుందాం. చిట్టి గారెలు వేసుకోవచ్చు, మధ్యలో చిల్లి గారెలు వేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే గారెలు అయితే వేసుకుందాం. బండి మీద ఉన్నట్టుంటే అండి చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం 2 ఉంటాయి అన్నట్టు. గారెలు అయితే చేయగానే మా సారు మా బాబు పైన మొత్తం కథ వేస్తుంటే తింటూ ఉన్నారండి. వేడివేడిగా చకా తినేసిర్రు. మీరు కూడా ఇంట్లో పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్గా ఇలాంటి గారెలు కానీ పకోడీ కానీ ఇంట్లో ఫ్రెష్గా మన ఇంట్లో ఆయిల్ తోటి చక్కగా మనమే తయారు చేసుకొని పెట్టుకుందామండి. బయట కొనుక్కొచ్చి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం కంటే ఈ విధంగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. చూడండి గారెలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేగనిద్దాం. మధ్యలో పప్పు ఉంది కాబట్టి కరకర అనుకుంటూ గారెలు అయితే బాగుంటాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే తీసేద్దాం. అంతే, ఒక ప్లేట్లో తీసుకొని తినేసేయడమే. చాలా బాగున్నాయి కదండి. ఇంకో మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.